మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో పుల్లూరు బండ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ సర్పంచ్ నరేష్ గౌడ్ ఆలయ వంశపారంపర్య అర్చకులు రంగాచార్యులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు బండపైకి సీసీ రోడ్, మంచినీటి ట్యాంక్, స్వామివారి కళ్యాణం కొరకు కళ్యాణ మండపం నిర్మించారని గుర్తు చేశారు. పుల్లూరు బండ జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని వారు చెప్పారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు బండపైన లక్ష్మీ నరసింహస్వామి జాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన పుల్లూరు బండ జాతర ప్రారంభమవుతుందన్నారు. మొదటి రోజున పుల్లూరు హైస్కూల్ నుండి రథయాత్ర నిర్వహిస్తామన్నారు. రెండవ రోజైన అమావాస్య రోజున మహిమాన్వితమైన గుండంలో పవిత్ర స్నానాలు, మూలమంత్ర హవన కార్యక్రమాలు చేపడతామన్నారు. మూడవ రోజున గోపాల కాలువలు కార్యక్రమం, సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నాలుగవ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఐదవ రోజున స్వామికి పుష్పార్చన, వెంకటేశ్వర స్వామికి తులసి అర్చన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతర ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మన పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం రేపు సాయంత్రం కార్యక్రమం, అది రథయాత్ర. అది హై స్కూల్ నుంచి ప్రారంభం అవుతుంది. హై స్కూల్ నుంచి మొదలై బండ మీది వరకు గ్రామస్తులంతా, మహిళలు, పిల్లలు వాళ్ళందరూ కలిసి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం అనేది ఒకటి. దాని తర్వాత రెండో రోజున అమావాస్య 29వ తేదీ అమావాస్య రోజున ఇక్కడ మనకు ఉన్నటువంటి కోనేళ్లలో ప్రజలంతా వచ్చి వాళ్ళు స్నానాలు చేసి ఆ స్వామిని దర్శించుకుంటారు. మూడవ రోజు 30వ తారీఖున గోపాల కాలువలు అనే ఒక కార్యక్రమం మనకు అనాదిగా మనం ఉన్నటువంటి కార్యక్రమం. అది 31వ తారీఖు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అంటే దాదాపు ఒక 5 రోజుల పాటు మనం 28 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసేవారు. దాదాపు ఇక్కడ ఒక 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు ఇక్కడ ప్రారంభాలు అయినాయి. ఇంకా అభివృద్ధి చెందాలి. అలాగే మా నూతన పాలక మండలి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు అవడం జరిగింది. వీరు కూడా దేవాలయానికి నిధులు తీసుకొచ్చి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిగా తీసుకెళ్ళాలి. హరీష్ రావు సార్ గారు 30వ తారీఖు రోజు పట్టుబట్టలు తీసుకొని స్వామివారికి దర్శించుకోవడానికి వస్తున్నారు. కావున వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా పుల్లూరు గ్రామ ప్రజలు అలాగే కమిటీ కూడా ముందుండి చూసుకుంటామని తెలియజేస్తున్నాము. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పుల్లూరు బండ జాతరలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, నాయకులు మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొంటారన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు వారు తెలిపారు. జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య, నాయకులు దేవిరెడ్డి, యాదయ్య, వెంకటి, రాములు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, దేవస్థాన శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ సహకారంతో, మా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సహకారంతో, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో, పుల్లూరు గ్రామస్తుల ఆధ్వర్యం సహకారంతో ఈ జాతరను బ్రహ్మాండంగా జరుపుకోవాలని, ఎటువంటి జాతరకు ఇబ్బంది లేకుండా నీళ్ళ వసతి కానీ, భక్తులకు అవసరం కలగకుండా రోడ్డు ఆర్టీసీ బస్సులు కానీ, మన హెల్త్ విషయంలో హెల్త్ క్యాంప్ కానీ అందరి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సమకూరుతామని అందరి తరఫున, మా పుల్లూరు గ్రామం తరఫున, పుల్లూరు దేవస్థాన కమిటీ తరఫున విన్నవిస్తున్నాం.